సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. Hope you're all doing good. సో ఫైనల్గా ఒక కొత్త వీడియోకి అయితే స్వాగతం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనల్గా నేనైతే ఒక కొత్త ఇయరింగ్ అయితే వేసుకున్నాను, మీకు కనిపిస్తుందా? సో బేసిక్గా ఏంటంటే మా మమ్మీ మొన్న రీసెంట్గా నా బర్త్డేకి అయితే ఒక కొత్త డైమండ్ ఇయరింగ్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది నా పాత డైమండ్. సో ఇక్కడైతే ఉందన్నమాట. నాకైతే ఇదే ఇష్టము. నేను దీంట్లోనే పెద్దది అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నా. ఫోకస్ అయితే అవ్వడం లేదు. వచ్చేసి ఇంకా మమ్మీ తీసుకొచ్చారు కాబట్టి మనం అయితే వేసుకున్నాము. ఎలా ఉందో కిందనైతే కమెంట్ చేయండి. వేసేదైతే వేసిన తర్వాత తీసేదానికి అయితే రావడం లేదనమాట. ఇంకా నేనైతే అర్జెంటుగా బైక్ని తీసుకొని బయటకైతే వెళ్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంకా ఉన్నీలే 2 రోజులు కొత్తదే కదా వేసుకుంటానని చెప్పి అనుకున్నా. సో బేసిక్గా సేమ్ అనమాట. ఇక్కడ 6 ఉంటుంది నాకు డైమండ్స్, దీనికి కూడా 6 ఉన్నాయి. మనమైతే మన బైక్ని తీసుకొనేసి జస్ట్ అలా క్రూజ్ చేసి అయితే వస్తాం. చాలా రోజులు అయితే అయిపోయింది. అండ్ నేను లాంగ్ వీడియోస్ కూడా చాలా వరకు చేయడం కూడా మానేశాను. ఇంకా చేయాల్సి వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే ఒక 4 షార్ట్స్ అనేది ఒక వీక్కి పెట్టేసి ఒక 2 లాంగ్ వీడియోస్ అన్న ఒక వీక్లో పెట్టాలని అయితే డిసైడ్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్లో కూడా కొంచెం చేసుకోవాలి కదా ఏదో ఒకటి. సో మనమైతే ఇప్పుడు మన బైక్లో అయితే కలుసుకుందాం. అండ్ డీజే యాక్షన్ 6 వాడుతున్నాను కదా, ఎన్డీ ఫిల్టర్ని నేనైతే ఇంతవరకు దీనికి వేయలేదు. ఇప్పుడు వేద్దాము, ఎలా ఉందో చూద్దాం. అండ్ బేసిక్గా ఇప్పుడు వెదర్ కూడా చాలా క్లౌడీగా అయితే ఉందన్నమాట. సో ఎన్డీ ఫిల్టర్ కూడా మనం తక్కువ వాడితేనే బెటర్గా అయితే ఉంటుంది. బట్ ట్రై చేద్దాం. సో గైస్, మన డ్రాగో అయితే ఇక్కడే ఉంది. దీన్ని మొత్తం నీట్గా సర్వీస్ చేపించి వెనకాల టైర్స్ కూడా అయితే మార్పిచ్చేసిన తర్వాత మనం అయితే బండిని అయితే కూడా వాడడం స్టార్ట్ చేద్దాము. ఇంకా మన జీనైన్ అయితే కోల్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనం కార్లో తిరుగుతున్నాము, జీనైన్లో తిరుగుతున్నాము. ఇంకా ఈ బండిని అయితే ఈ బండి పెట్టినట్టు పక్కన కూడా పెట్టలేము, ఎందుకంటే దీన్ని తిప్పాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్. సో ఈ బండిని మా మామ అయితే ప్రస్తుతానికైతే యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇన్ని బండ్లు ఉన్నాయనుకోండి, సో మనకి ఇదే ఇష్యూ వస్తుంది. ఇంకా దానికి తోడు నేను నెక్స్ట్ ఇయర్ ఇంకో బండి కొంటున్నా. సో బండిలు ఎక్కువ కొంటున్నాం, పక్కన పెట్టి పెడదామంటే E20 వల్ల మన బండిలకి అయితే చాలా ఇదవుతుంది. Crazy pops and bangs. Chalo. Bye ma. Hello sir. Yes. So guys, chalo. After a long time, Z9 baby ne అయితే తోలుతున్నా. లిటరలీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, నేను జోక్ చేయట్లేదు. అండ్ ఈ కెమెరా యాంగిల్ కూడా నేను ఒక్కసారి చెక్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఒకసారి మన హైవే ఎంటర్ కాకముందు అయితే చెక్ చేసుకుందాం. గైస్ సీరియస్గా అసలు ఏం మాట్లాడాలా అని కూడా మర్చిపోతున్నా, అలా అయిపోతుంది. ఒకప్పుడు లిటరలీ వ్లాగ్స్ చేయడానికి ఏమీ లేకపోయినా ఐ వాజ్ ఏబుల్ టు మేక్ సమ్ వ్లాగ్స్, మేక్ సమ్ కంటెంట్, ఫన్నీగా చేసేటోడిని, క్రియేటివ్నెస్ వాడేటోడిని. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మై లైఫ్, టు బీ వెరీ ఫ్రాంక్, టూ మచ్ ఆఫ్ ఫన్ అయిపోయింది. ఆ ఫన్ వల్ల కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ నిద్రపోయే టైం కూడా మనము ప్రొడక్టివ్గా ఏమైనా చేసుకోవచ్చు కదా, ఇంకా టైం స్పెండ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. నేను ఫన్ అని ఎందుకు అంటున్నాను తెలుసా? ఫన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదో పైసలు ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నారని కాదనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ది మెమరీస్ దట్ ఐఎమ్ మేకింగ్ విత్ మై ఫ్రెండ్స్. అండ్ అందుకు కావాల్సిన అమౌంట్ అంతా కూడా ఏమంటారు లైక్ ఇంట్లో వాళ్ళ కష్టం చేసి వాళ్ళు సంపాదిస్తుంటే నేను ఎంజాయ్ చేస్తున్నానని అయితే కాదు. నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ నాకు సరిపోతుంది బేసిక్గా. ఇప్పుడు సో బేసిక్గా కూడా జనరల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు నా లైఫ్ స్టైల్ నేను ఏమేమైతే యూట్యూబ్లో అయితే చూపిస్తున్నానో, ఏమేమైతే స్పెండ్ చేస్తున్నానో అదంతా నాకు యూట్యూబ్లో నుంచి వచ్చిన అమౌంటే. అండ్ నాకు యూట్యూబ్లో నుంచి వచ్చిన అమౌంట్ సరిపోకపోతే నా పేరెంట్స్ నాకైతే 100% అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇట్స్ అ విన్ సిచ్యువేషన్ కదా. ఈరోజు నేను ఒక ₹1,00,000 ఖర్చు పెట్టినా కూడా నాకు అట్లీస్ట్ 2 నెలల తర్వాత కూడా ₹1,00,000 వస్తుంది కదా. సో నాకు రిటర్న్స్ అయితే ఎప్పటికన్నా వస్తాయి, ఈరోజు కాకపోయినా రేపటికన్నా వస్తాయి. బట్ దాన్నంత మాత్రాన మనం వచ్చేసి ఖర్చు పెట్టకుండా ఉండలేం కదా. ఇంకా నేను కూడా డిసైడ్ అయిపోయాను, నా లాస్ట్ బర్త్డే 23 వచ్చిన తర్వాత ఇంకా నేను ఏది కూడా స్పెండింగ్ తక్కువ, సేవింగ్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనమైతే ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకునేది అయితే ఉంది. అండ్ ఇంట్లో వాళ్ళని అడిగితే ఇప్పుడే తీయిచ్చేస్తారు నాకు అది. బట్ నా పైసలతో నేను తీసుకోవాలని అయితే అనుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ కార్ కూడా నేనైతే ఇంట్లో వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పేశాను అనమాట, మీరు నాకు ఈఎంఐస్ ఏం పే చేయకండి, నేనే పే చేసుకుంటానని చెప్పి నేను ఈఎంఐలో తీసుకున్నాను. ఈ Z900 వచ్చేసి ఫుల్ క్యాష్, అంటే లైక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ నాకు పంపించేశారు ఇంట్లో వాళ్ళు. అండ్ నేను తీసుకున్నాను, ఎక్కడ కూడా మనమైతే చెప్పలేదు. బట్ ఈ బైక్ ఇవన్నీ ఇంట్లో వాళ్ళు తీసిచ్చారు. అండ్ ఆ కార్ నేను నా సొంత పైసలతో కొనుక్కున్నాను.
అన్నా. దీస్ ఆర్ంట్ మెంట్ టు బి షేర్డ్ ఆన్లైన్, బట్ ఐ నో ది ఓజీ గైస్ హూ వాచ్ మై వ్లాగ్ వాళ్ళు ఖచ్చితంగా దీనికి రిలేట్ అవుతారు. అండ్ వాళ్ళకి నేను చెప్పాల్సిన బాధ్యత నాకైతే ఉంది. ఐ కుడ్ ఆల్వేస్ కీప్ హైడింగ్ థింగ్స్ ఫ్రమ్ యూ ఆల్, ప్రిటెండ్ లైక్ ఐఎమ్ దట్ కూల్ యాస్ కిడ్ అవుట్ దేర్, బట్ ఐఎమ్ నాట్ దట్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇంట్లో వాళ్ళు ఈ బైక్ కొనిచ్చారు కదా, ఈ బైక్ కొనిచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 5.5 lakh నేను ఈ బండి మీద నా పైసలతో ఖర్చు పెట్టా. సో బండి తీసి ఇచ్చినంత మాత్రాన దీని మెయింటెనెన్స్ అన్న మనం చూసుకునే పని మనకైతే ఉండాలి. సో దానికి కూడా మనం చేసుకోలేకపోతున్నామంటే మాత్రం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏం చేస్తారు మీరు? ఐఎమ్ ఏబుల్ టు అఫోర్డ్ దిస్ బైక్, పెట్రోల్కి పైసలు పట్టగలుగుతున్నా, దాంతోపాటు దీనికి నేను ఏమి కావాలనుకున్న కార్బన్ ఫైబర్ కానీ అన్నీ కానీ నేను ఆర్డర్ చేసుకోగలుగుతున్నాను ఆ పైసలతో. సో అండ్ ఆబ్వియస్లీ మనం వచ్చేసి ఈ ఫీల్డ్లోనే నేనైతే ఉండడం లేదు. నేనైతే నా బిజినెసెస్ కూడా నేను ఎక్స్పాండ్ చేసుకోవడానికి కానీ ఏమైనా చేసుకోవడానికి కానీ చూస్తున్నా. లెట్స్ సీ వేర్ మై డెస్టినీ విల్ లీడ్ మీ. అప్పటి వరకు నేనైతే చిలాక్స్గా ఉంటాను. నాకున్న టెన్షన్స్ నేను బయటికి చెప్పుకోలేను. సో బట్ అవే ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళకి ఉంటుంది. సో మీ లైఫ్లో మీకు నాకన్నా ఎక్కువ టెన్షన్స్ ఉండొచ్చు. మేబీ ఐఎమ్ ప్రివిలేజ్ దెన్ యూ, ఆర్ మేబీ యూ ఆర్ ప్రివిలేజ్ దెన్ మీ. బట్ మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ మనకు తెలియదు కదా. ఇంకా ఫుల్ సిస్టమ్ అనుకుంటున్నానే కానీ అసలు ఫుల్ సిస్టమ్ వేయించేటట్టు ఎక్కడ కూడా కుదరడం లేదు నాకు టైము. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మళ్ళీ నేను విజయవాడలో ఎత్తుకెళ్ళి వేయిద్దాం అనుకుంటున్నాను. బట్ విజయవాడ దాకా బైక్ తోలుకుపోవడము అంతా కూడా ఏంటంటే ఒక లాంగ్ ప్రాసెస్, ట్రిప్ లానే ఉంటుంది ఆబ్వియస్లీ. బట్ టైం కూడా కావాలి, మనీ కూడా కావాలి, అన్నీ చేసుకోవాలి కదా. సో ఆలోచిస్తా ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాప్స్తో మనం ఎక్కడ పడితే అక్కడ మేనేజ్ చేయలేం. ఫుల్ సిస్టమ్ వేసిన తర్వాత ఇప్పుడైనా మేనేజ్ చేసుకోవచ్చు స్లిప్ ఆన్ అని చెప్పుకొని. లైక్ లిటరలీ మీకు గుర్తుంది, బెంగళూరులో కూడా మనల్ని అయితే స్టాప్ చేశారు. జస్ట్ స్లిప్ ఆన్ క్యాన్ చూసిన వెంటనే స్టాప్ చేశారు. కొందరు పోలీసు వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పిల్లలు తీసుకుంటారు అది ఇది అని. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేయలేం. ఆ సౌండ్ అలా ఉంటుంది. మీకు చాలా ఫన్ ఉంటుంది సౌండ్తో. మనకేంటంటే నేను అని లాంగ్ డ్రైవ్స్ వేస్తూ ఉంటాను కదా. సో నాకేంటంటే చాలా ఇరిటేషన్ అయిపోతుంది. అట్లీస్ట్ ఒక కంటిన్యూస్గా ఒక 5-6 hours ఒక బైక్ని తోలాలన్నప్పుడు ఆ ఫుల్ సిస్టమ్ సౌండ్ అనేది ఎట్లా లేదన్నా మీకైతే ఇరిటేట్ చేస్తుంది. డీబీ కిల్లర్ వల్ల బెటరే. సో నేనైతే ఇంతవరకు ఏ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ని డీబీ కిల్లర్తో అయితే వినలేదు, అది కూడా ఆరో ఎగ్జాస్ట్ని అయితే. సో అందుకని నేనైతే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎవరి దగ్గర ఉంటే చూద్దాం అని చెప్పేసి. బట్ ఎవరు లేరు మన దగ్గర అన్ఫార్చునేట్గా. మన 6Rకి రీసెంట్గా డీబీ కిల్లర్ వేసిన తర్వాత ఆ యాక్సిల్ మిడ్ క్యాన్ కూడా చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది. మేబీ ఐ హోప్ సో మనకు కూడా ఫుల్ సిస్టమ్ అప్గ్రేడ్ చేసిన తర్వాత మనకు కూడా అట్లా తగ్గిపోతే దెన్ వెల్ అండ్ గుడ్, ఎట్లా ఒకట్లా మేనేజ్ చేసుకుంటాను నేను. ఇంత ట్రాఫిక్ ఇటుపక్క ఉందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి ఉంటారు, లేకపోతే ఇటుపక్క ఇంత ట్రాఫిక్ జామే కాదు. ఇది లిటరలీ ఇది ఒక హైవే కనెక్షన్ అయిన రోడ్. ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇట్లా వదిలేరు. పక్క ఎవరో ఒక విఐపి వచ్చి ఉంటారు. వావ్, Z9. నేను ఆ నెంబర్ కోసం ట్రై చేశాను రా. సిరీసే రాలేదు అసలు. ఇంకా తప్పనిసరిగా మనమైతే ఈ సిరీస్ తీసుకెళ్ళకపోతే ఇక్కడ మనకి Z వచ్చేది 900 వచ్చేసేది. వై ఉన్నింది సిరీస్. వావ్, ఎంత బాగుందిరా బండి. సో గైస్, ఇప్పుడు మన తేజు ఫస్ట్ టైం అయితే Z9 నడపబోతున్నాడు. బండి ఎప్పుడు తోలు నువ్వు? ఎవరు ఇచ్చారు? కార్తిక్ ఇచ్చాడా? బండి ఆగితే ఫాల్ట్ నువ్వు. అబ్బా సూపర్ బా. అరే సెక్సీ ఉందిరా బండి. సెక్సీ డుగాటి ఉన్నట్టు ఉందిరా కదా. వాడి బాడీకి మనకు పట్టకు కనిపించదు. బట్ చాలా సన్నగా ఉన్నాడు కదా. ఇక్కడైతే స్పీడ్ లిమిట్ 10 అయితే ఉందన్నమాట. అందుకే మనం అయితే వాక్ చేసుకొని వెళ్తున్నాం. సో వాక్ చేసుకుని కూడా మనం 2 km/h స్పీడ్లో అయితే పోతున్నాం. సో గైస్, మనమైతే ఫైనల్గా తేజు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మన తేజుని అయితే వెళ్ళి నీట్గా షర్టు ప్యాంట్ వేసుకురారా అంటే నాకు ఓపిక లేదంటున్నాడు. ఇంకా మనవాడైతే మన బైక్తో అయితే ఒక చిన్న వీడియోని అయితే తీస్తున్నాడు అనమాట. ఎందుకంటే మా వాడు ఎడిటర్. మా వాడికి దానికి తప్ప వేరే పని లేదు. ఫోన్లో స్నాప్ చూడు, ఇప్పుడు కూడా స్నాప్ ఓపెన్లో ఉంది, చూపించు. ఈ స్నాప్చాట్ వల్లే గైస్ నాకు 2 రోజులు 3 రోజులు నిద్ర పట్టలేదా. అందుకే నిన్న రాత్రే డిసైడ్ అయినా దాన్ని తీసేసిన స్నాప్ని. ఫోన్ ఓపెన్ చేసినామంటే ఎవడో ఒకటి స్నాప్ నోటిఫికేషన్ ఆపేసాను అనుకోండి, ఎవడైనా ఏమైనా పంపించాడేమో అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇంకిట కాదని చెప్పి యాప్ తీసేసాను అనమాట. ఒకరా ఇద్దరా స్నాప్లో ఫుల్ అందరితో చాటింగ్, అందరితో టైంపాస్. వీళ్ళెట్ట ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు స్నాప్చాట్ నాకు అర్థం కావట్లా. గైస్ నిజం చెప్తున్నా, మా బాడీకి అయితే మేము వెనక నుంచి ఎప్పుడు చూడలేదు, కానీ వీడు చాలా బక్కగా ఉన్నాడు కాబట్టి మాకైతే ట్యాంక్ చాలా పెద్దగా అయితే కనిపించింది అనమాట. నిజంగా డుగాటి లాగా అనిపించింది నాకైతే వెనకాల నుంచి. లొకేషన్ కూడా చాలా బాగుంది కదా. డిఓపి తేజు గారు అయితే మనకైతే ఒక ఫోటో తీసుకోవడానికి అయితే ఒక ఐడియా అయితే ఇచ్చారనమాట. అదేంటంటే ఇలా పైకి అయితే ఎక్కిచ్చేసి, ఓ షిట్ బ్రో
సో ఇలా పైకి తెక్కించి ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. సో ఓకే సార్, నమస్తే సార్. ఓకే ఓకే చెప్పండి ఇంకా. సో గైస్ మన డిఓపి అయితే ఇలాగా ఈ యాంగిల్ అయితే చెప్పాడు అనమాట. ఫోటో కనుక సరిగ్గా రాలేదనుకోండి మన డిఓపికి అయితే ఫోటో బాగకపోతే ఏం చేద్దాం. మన డిఓపికి అయితే మనకి ఫోటోషూట్ చేస్తూ చేస్తూ మూడ్ వచ్చేసింది కాబట్టి నీట్గా హీరోలాగా రెడీ అయిపోయి చేసాడు. చూడండి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చా అంటే అవుట్ఫిట్ చూడరా ఎంత బాగా వేసుకున్నావు. వైట్ కింద బ్లూ కింద షూస్. ఫ్యాషన్, నువ్వు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవచ్చు కదా. మంచి హైట్ ఉండవు అంతా. ఏం బా తేజు, హైట్ ఉంటే సరిపోదా అంటే సరిపోద్ది పా. ఓయ్ జస్ట్ మిస్ పడిపోయినంట. ఎందుకురా ఇంత నెగిటివ్గా ఉన్నారు వీళ్ళందరూ. అంతే. ఇది చూడండి బండి, ఇదంతా కార్బన్ ఫైబర్. ఇదంతా దీని కాస్ట్ జస్ట్ 16 crores. జస్ట్ 16 crores. ఇది జస్ట్ 125 crores. ఇది టైర్ చూసారా, దీనికి ఇట్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ గ్రిప్పులు అనమాట. స్పెషల్ గా పెట్టించిన ఇవన్నీ స్టిక్కర్స్. ఇది కీస్, ఇది కీస్. దాని తిప్పాల, తిప్పే చూపి జనాలకి. ఎస్ కావాసాకి. దాన్ని అటంటే ఆఫ్ అయిపోద్ది అనమాట. చెప్తున్నా జస్ట్ మీకు సూపర్ బైక్స్ గురించి చెప్తున్నా. ఇది హెడ్ లైట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది హెడ్ లైట్. ఆన్ చేస్తే లైట్ వచ్చేస్తుంది బయట. దీనికి యాక్చువల్ గా ఫుల్ సిస్టమ్ పెట్టాలి. ఫుల్ సిస్టమ్ పెట్టాలంటే డబ్బులు కావాలి. ఓనర్ తో మాడదాం. ఓనర్ 2 years ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో మీకు బండితో? ఉండు చెప్పండి బ్రో. సన్ గ్లాసెస్ బ్రో 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 వాట్ డు యు డూ ఫర్ లివింగ్ బ్రో? ఐ లివ్. ఓకే బ్రో, ఈ బండి మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయింది బ్రో. ఓనర్షిప్ బాగుంది. ఇట్లాంటి మనుషులతో ఏం మాడలేం బ్రో మేము. బ్రో ఈ హెల్మెట్ ఏంది బ్రో? ఇది ఇటుందే హెల్మెట్. అదేంది అడుగు హెల్మెట్ కాడ. ఇదేంది బ్రో? ఇదే ఇదా? ఆయన అంత ఆలోచిస్తున్నట్టు ఏమో చెప్తున్నాడు. ఇది చాలా నువ్వు చాలా అడగకూడదు క్వశ్చన్ అడిగావు అనమాట. ఇది పెడితే సౌండ్ వస్తుంది చక్కని మ్యాగ్నెట్. అది కెమెరాకి. ఎస్ మ్యాగ్నెట్ బ్రో. ఇది కూర్చొని చూడు తెలుస్తుంది. ఈరోజు ఇటు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వ్లాగ్ ఉంది. ఇంకా వ్లాగ్ ఉందండి చూడండి. డోంట్ స్కిప్ బ్రో. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కవాసాకి నింజా 600 అంటున్నా, 900 బండి. ఇప్పుడు నుంచి అటు చూపించుకున్నాడు సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. ఇది 2-seater మాత్రమే కాబట్టి బాయ్. బాయ్ గాయ్. సో గైస్ ఇప్పుడే మేమైతే షాపింగ్ చేసామన్నమాట. ఎన్ని స్టఫ్ తీసుకున్నాం చూడండి. సో మనమైతే ఇక్కడ పక్కనే ఒక సూపర్ మార్కెట్ అయితే మనకు కనిపించింది అనమాట. సో మనమైతే వెంటనే వెళ్ళి షాపింగ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ లోపల విల్లాకి ఎంటర్ అయిపోతాం. స్కూటీ ఇంట్లో కావాలంట. ఇప్పుడు హోమ్ థియేటర్ ఖాళీగా ఉందా లేదా? పదాం. సో ఇవన్నీ హోమ్ థియేటర్కి ఎత్తుకెళ్ళిపోయి తిందాం పదండి. ఇంకా అక్కడే ఎడిటింగ్ చేద్దాం. విష్ణు కూడా అయితే మనకైతే వచ్చేసాడు. మనోడు ఎక్స్పల్స్ వేసుకొని స్కిట్లు కొట్టుకొని వచ్చేసాడు విష్ణు. మనమైతే థియేటర్ రూమ్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మనం PS4 అయితే ఆన్ చేసి గేమ్ అయితే ఆడుతున్నాము. సో ప్రస్తుతానికి అయితే మొత్తం లైట్స్ ఆపేసి చూపిస్తాను. అండ్ మనం తిందాక తెచ్చుకున్న స్నాక్స్ అంతా కూడా ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాం అనమాట. ఇందో మన తేజు బాయ్ ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత డైరెక్టర్ మోడ్లో అయితే ఉన్నాం ఇప్పుడు మనం. సో గైస్ ఇప్పుడు మనం అయితే GTA 5 అయితే ఆడుతున్నాం అనమాట. డైరెక్టర్ మోడ్ అయితే పెట్టున్నాము. ఒకసారి మెల్లగా ఈ పోలీసు వాళ్ళని కొట్టి చూపిస్తాడు చూడండి. అంటే ఎక్క బుల్లెట్లు మావాడు ఫ్లేమ్తో కొడతాడు. ఒకసారి మావాడు జంపింగ్ స్టైల్ చూడండి. హల్కే. వస్తున్నా. నీకు అయిపోయింది. ఇద్దరు ఒక్క షాట్కి 2 పెట్టలు. మూడో పెట్ట. మావాడే బ్యాక్ ఫైర్కి చెప్పినాడా? చేతనే కొడదాం పదా. వాడిపై శ్రీమంతుడు రా నేను. సైకిల్ దొక్కుతూ పోలీసు వాళ్ళతో ఏడెక్క జర్రా. సో గైస్ బైక్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి పైకి ఇక్కడ. బైక్ గ్రీన్ బైక్ కవాసాకి బైక్. మన కవాసాకి బైక్ ఎక్కుతాం, ఫ్రంట్ వీల్ లేపుతాం. మావాడైతే మళ్ళీ ఎక్కుతున్నాడు. వావ్ హీరో ఎంత లావుగా ఉన్నా మావాడు హీరో. ఆగరా ఒరే
ఏమిరా వీడు ఇట్ట పడుతున్నాడు రే. సో గైస్ ఇందాక మన పందోడు దొల్లుకుంటూ కింద పడిపోయాడు కాబట్టి మనం అయితే ఇప్పుడు హెలికాప్టర్ వేసుకుని అదే స్పాట్కి అయితే వెళ్తున్నాం అనమాట. పైన ఒక బైక్ అయితే ఉంటుంది మనకి, ఆ బైక్తో మనం అయితే ఇప్పుడు ఆఫ్ రోడింగ్ స్టంట్లు చేయబోతున్నాం. మన కవాసాకి బండి అయితే కిందన పడిపోయింది గైస్. సో మన కవాసాకిని అయితే వదిలేసుకున్నాం. ఇప్పుడు వేరే బండ్లు అయితే పోతున్నాం. చాలా కష్టపడుతున్నాడు అనమాట మన పైలట్, ఎత్తలేకపోతున్నాడు. ఒరే యాత్రికను కృపయా ధ్యాన్ దే. నీకేం పనిడా, యాత్రికుని చంపడం మంచిది కాదే, కానీ చంపేద్దాం. బ్రో ఏమన్నా అడ్రస్ కావాలా నీకు? ఏం వద్దా? నాతో మాట్లాడవా? నేను నచ్చలేదా? నేను పలికితే పలకాలి అంటే ఫ్యాట్గా ఉన్నామని పలకవా? గాయ్స్ లెట్స్ గో. మనోడి దగ్గర ఉన్న గేమ్స్ అని చూడండి గైస్, ఇంత పెద్ద పెద్ద గేమ్స్ పెట్టుకొని ఉన్నాడు. పెద్ద ఏమంటారు, మనోడు ప్లేయర్ అనమాట, గేమ్స్ ప్లేయరు. బాయ్ తేజు. సో గైస్ ఇప్పుడు మనం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. చినుకులు తుప్పర్ అయితే పడుతుంది, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. బాయ్ తేజు, కలుద్దాం. సో గైస్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్, బట్ మనకైతే చిన్న వర్క్ పడింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మనము. ఫుల్ వర్షంలో సో గైస్ వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళేట్లోపు మనం మొత్తం తడిచిపోతాము. అందులో నేను వచ్చేసి లెలిన్ క్లాత్ వేసుకున్నాను అనమాట. తడిసిందంటే మన బాడీ ఎక్స్పోజింగే ఈరోజు. అబ్బో బాయ్స్, ఈరోజు వింత వింత వింత. జీటీఏలో కూడా మనమైతే ఇందాక వర్షం రెయిన్ మోడ్ పెట్టేసి ట్రాక్షన్ ఆఫ్ చేసుకొని కొండలెక్కినాము. ఇప్పుడేమో Z9లో ఇట్లా అమర్తో పోతున్నాము. అది గేమ్ కాబట్టి సరిపోయింది అయ్యా, ఇది ఇక్కడ దూల తిరిగిపోతుంది. నేను బైక్ని అలా వదిలేసింది బైక్ హ్యాండిల్ చెక్ చేయడానికి అంతే, ఎందుకంటే టైర్లో గాలి తగ్గిపోయినట్టుంది నాకు తెలిసి. సో అందుకని చెక్ చేసా. గైస్ రోజు అయితే మనం ఇట్లా ఒక డైలీ కంటెంట్ అయితే పెడదామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఏమి మనం చేసే పెద్దగా ఏమి ఉండదు, బట్ అయినా కూడా ఏదో ఒకటి రోజు ఒక వీడియో పెడుతున్నాం అనుకోండి, ఎవెన్చువల్లీ 3rd డే 4th డే ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది కదా. అసలు కంటెంట్ వచ్చినప్పుడే పెడదాం అనుకుంటుంటే కంటెంట్ వీడియోస్ కూడా వైరల్ అవ్వడం లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. రోజు ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి, అండ్ ఏదో ఒక్కటే వైరల్ అవుతుంది. అండ్ ఈ రోజు పెడుతూ వచ్చాం కదా, దాంట్లో 10 మందిలో ఒకరు ఇద్దరన్నా మనకి లాయల్గా ఉండిపోతారు చూడడానికి. వర్షం కూడా తగ్గిపోయింది అసలు. సో బాయ్స్, Z9ని కూడా ఒక 390 లాగా వాడడం అంటే మనమే వాడాలి. లైక్ లిటరలీ నేను సిటీలో కూడా Z9 ఫుల్ పొటెన్షియల్ని బయటికి తీసేస్తాను. ఇప్పుడు ట్రాక్షన్ జారుతూ బండి. వావ్, been a long time since I drove a bike like this, man. మీకు ఇక్కడ ఏం అర్థం అవ్వదు కానీ మన ట్రాక్షన్ కంట్రోల్ కిక్కిన్ అవుతుంది. కిక్కిన్ అయినా కూడా టైర్ అయితే స్కిడ్ అవుతుంది అనమాట. ఒక్కసారి నేను ట్రాక్షన్ కంట్రోల్ ఆపేసి ఆఫ్ రోడ్ చేశాను గైస్. లిటరలీ బైక్ ఇలా వెళ్తా ఉన్నింది. చూడు ఇప్పుడు కూడా అట్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడంతా వర్షం పడి జారిపోతుంది రోడ్డు, ఇంకా డ్రై అప్ అవ్వాల. ఇదే కనుక ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉండి కనుక మనం తోలేమంటే మాత్రం నిజంగా ఆబ్వియస్గా స్కిడ్ అవుతుంది.
స్కిల్ ఫ్యాక్టర్ ఉంటే సరిపోద్ది, బట్ ఇంత ర్యాష్గా తోలకూడదు. అప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ సాఫ్ట్. ఒకసారి మీకు నేను ట్రాక్షన్ కంట్రోల్ సౌండ్ వినిపించేదా? ఒకసారి లాగి చూపిస్తా చూడండి. క్రేజీ ఉంటుంది. వినిపిస్తుందా సౌండ్? అదే ట్రాక్షన్ కంట్రోల్ సౌండ్. అందరూ వీడికైనా పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. సో గైస్, వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.